హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంతిస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు షార్ట్ వీడియో ఏంటంటే, ఈవినింగ్ అవ్వగానే పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఆకలి అన్నారు. ఆకలి అంటే ఏం చేయాలో అర్థం కాల. అంటే ఈవినింగ్ స్నాక్స్ టైంకు యాక్చువల్గా వాళ్ళు దోశ ఇడ్లీ తింటారు. ఈ దోశ పిండి లేదు, ఏం లేదు. ఇంకా ఫ్రిడ్జ్లో చూస్తే క్యాలీఫ్లవర్ ఉంది. క్యాలీఫ్లవర్తో గోబీ చేయాలంటే పాపకు గోబీ పడదు. అందుకని క్యాలీఫ్లవర్ రైస్ చేద్దాం అనుకున్నాను. క్యాలీఫ్లవర్ రైస్ కూడా క్యాలీఫ్లవర్ ఎప్పుడు తినలేదు, టేస్ట్ చేయలేదు. తను తింటుందో తినదో అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు ఓకే చేద్దాం, దానికి క్యాలీఫ్లవర్కి కోకోనట్ యాడ్ చేద్దాం అని చెప్పి పచ్చి కొబ్బరిని పగలగొట్టి కోకోనట్ రెండు యాడ్ చేసి రైస్ చేశాను. దాంట్లోకి కొంచెము అంటే స్పైసెస్ లేకుండా మిరియాల ఫ్లేవర్ వచ్చేలాగా కొంచెం మిరియాలు, అల్లం, పచ్చిమిర్చి వేసి క్యాలీఫ్లవర్ కోకోనట్ రైస్ చేశాను. అవన్నీ నార్మల్ ఫ్రై చేసినట్లు ఫ్రై చేసేసి దాంట్లోకి కోకోనట్ యాడ్ చేసి రైస్ కలిపేసాను. రైస్ కలిపేసి లాస్ట్లో మళ్ళీ జీడిపప్పులు యాడ్ చేశాను. చాలా బాగుంది టేస్ట్. మా పిల్లలైతే ఈవినింగ్ వేడిగా టేస్టీగా క్యాలీఫ్లవర్ కోకోనట్ రైస్ అయితే చేశారు. ఇది బ్యాచిలర్స్ కూడా రూమ్లో ఉంటారు కాబట్టి హాస్టలర్స్ ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.